నమస్తే. నిన్న సాయంత్రం 6 గంటల పరిధిలో సో ఇక్కడ మల్కాజ్గిరి 140 డివిజన్ లోనే కార్పొరేటర్ శ్రవణ్ ఊరపల్లి ఎవరైతే ఉన్నారో సో అతన్ని కిడ్నాప్ చేసుకున్నా అని చెప్పేసి సంచలన వ్యాఖ్యలు అయితే కొంతమంది చేశారు. అండ్ అలాగే మనం విజువల్స్ లో కూడా చూసినామంటే ఒక జీబ్ వచ్చేసి సో కొంతమంది 10-15 మంది వచ్చేసి తనని ఆఫీస్లోకి తీసుకెళ్లి కిడ్నాప్ చేసుకున్న పరిస్థితి మనం చూసినాం. సో వాళ్ళు 6 గంటల ప్రాంతంలో వచ్చేసి ఇక్కడనే ఈ ఏరియాలో సో ప్రస్తుతం మనం వాళ్ళ ఆఫీస్ ముంగడ కూడా ఉన్నాం అనమాట. సో ఇదే ఆఫీస్ లో నుంచి అతన్ని తీసుకొచ్చి ఈ ఏరియాలోనే జీబ్లోనే ఎక్కించుకొని తీసుకెళ్లిపోయిన పరిస్థితి. సో వాళ్ళ కుటుంబ సభ్యులు 6 గంటల టైంలో సో వాళ్ళ కుటుంబ సభ్యులు మా ఆయనను ఎవరు కిడ్నాప్ చేసారు అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పిన పరిస్థితి. సో దాని తర్వాత 6 గంటలకి వాళ్ళు చెప్తుంటే సో సాయంత్రం 8 గంటల టైంలో సో ఇక్కడ ఉన్న పోలీస్ అధికారులు కావచ్చు లేదా సైబర్ క్రైమ్ అధికారులు కావచ్చు సో వాళ్ళు చెప్పారు ఏంటంటే మేమే వాళ్ళని అరెస్ట్ చేసినామని చెప్పి చెప్పిన పరిస్థితి. సో ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందంటే సో వెస్ట్ బెంగాల్లోని బహదూర్పుర అనే ఏరియాలో 2022 సంవత్సరంలో సో అప్పుడు జరిగిన ఎలక్షన్ ఏదైతే రిగ్గింగ్ ఉందో సో ఆ వీడియోని ఎవరైతే కార్పొరేటర్ ఉన్నారో బీజేపీ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారో సో వీరు ఆ వీడియోని సర్క్యులేట్ చేయడం వల్ల సో ఆ సైబర్ క్రైమ్ పోలీసుల అధికారులు వచ్చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది అనమాట. సో వీళ్ళు ఏదైతే వెస్ట్ బెంగాల్లోని బహదూర్పుర ఆ ఏరియా వీడియో తీసుకొచ్చి ఇక్కడ హైదరాబాద్లోని రీసెంట్ గా జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్ నేపథ్యంలో సో హైదరాబాద్లోని బహదూర్పుర ఏదైతే ఏరియానో సో అక్కడ ఇలా రిగ్గింగ్ జరిగింది, దీన్ని వైరల్ చేయండి, సర్క్యులేట్ చేయడం చెప్పడంతో సో ఆ వీడియో చాలా వరకు వైరల్ అయిపోయిన నేపథ్యంలో సో దాని వీడియో కోసం ఇన్వెస్టిగేషన్ చేసి సో ఎవరు పంపిరు అని చెప్పి సూత్రధారి ఎవరు అని చెప్పి తెలుసుకొని సో నిన్న సాయంత్రం హఠాత్తుగా వచ్చేసి 2 జీబ్లలో వచ్చేసి పోలీస్ అధికారులు మఫ్టీలో వచ్చేసి వారిని కిడ్నాప్ చేసుకున్న పరిస్థితి ఏర్పడింది నిన్న. అండ్ ఇతనితో పాటు మరో 4 అంటే నాంపల్లికి, చాదర్గడ్కి సో ఈ ఏరియాకి సంబంధించిన 4 వ్యక్తులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇదైతే అరెస్ట్ చేసిన దృశ్యం ఏదైతే సో అదంతా ఇదే CCTV ఫుటేజ్ లో కూడా రికార్డ్ అయిన పరిస్థితి. సో ఇక్కడ వచ్చిన తర్వాత కామన్ పబ్లిక్ కి కూడా అడిగితే అంటే ఇక్కడ ఉన్న పబ్లిక్ కి కూడా అడిగితే వాళ్ళు మాకు ఎలాంటిది కూడా తెలియదు. సో ఈ ఏరియాలో అంటే వాళ్ళు ఎవరు వచ్చిరు, ఎందుకు వచ్చిరు అనేది కూడా ఏం తెలియని పరిస్థితిలో ఉన్నాం మేము. అండ్ మార్నింగ్ పొద్దుగాల GHMC అధికారులు సో వేరే ఇతర వాళ్ళు వచ్చి చెప్తేనే మాకు తెలిసింది అని చెప్పేసి ఇక్కడ ఉన్న సామాన్య ప్రజలు కూడా చెప్పిన పరిస్థితి. ఇంకోటి ఇక్కడ పబ్లిక్ అంటే మేము వాళ్ళతో మాట్లాడినప్పుడు ఏం జరిగింది అసలు అని చెప్పేసి మేము మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు అంటే ఆల్ ఆఫ్ సడన్ ఇట్లా మఫ్టీలో వచ్చి అరెస్ట్ చేయడం ఏంటి అంటే ఇది కరెక్ట్ కాదు, ఎందుకంటే ఇది నక్సల్స్ కావచ్చు లేదా టెర్రరిస్టులు కావచ్చు సో ఇలాంటి వారిని మఫ్టీలో వచ్చేసి డైరెక్ట్గా అరెస్ట్ చేసిన పరిస్థితి చూసినాం. కానీ ఒక సామాన్య కార్పొరేటర్ ఉన్న అతన్ని సో ఒక ఫేక్ వీడియో ఏదైతే ఉందో సో దాన్ని చేయడం వల్ల అంటే దాన్ని సర్క్యులేట్ చేయడం వల్ల సో ఇంతగానం వచ్చేసి సడన్ గా అరెస్ట్ ఎందుకు చేసిరు అని చెప్పేసి ఇక్కడ ప్రజలు కూడా అడుగుతున్న పరిస్థితి. అండ్ ఈ అరెస్ట్ ఏదైతే ఉందో సో ఇది అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సో ఇది సెకండ్ అరెస్ట్ అని చెప్పి, ఎందుకంటే గతంలో ఇటు కాంగ్రెస్ ఏదైతే సోషల్ మీడియా ఉందో సో దానికి సంబంధించి అక్కడ అమిత్ షాది డీప్ ఫేక్ వీడియో వైరల్ చేశారని చెప్పేసి చెప్పడం లేదు. సో దాని తర్వాత ఇప్పుడు ఇది సెకండ్ ఏదైతే ఇక్కడ ఉందో బహదూర్పుర ఎలక్షన్ సంబంధించి సో ఈ వీడియో కూడా వైరల్ చేసిన నేపథ్యం సో ఇప్పుడు ఈ ఫేక్ వీడియో సర్క్యులేషన్ లో 2 అరెస్టులు చేసిందని చెప్పి చెప్పుకోవచ్చు మనం. సో చూడాలంటే ప్రస్తుతం వాళ్ళ పిఏ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఇంకా నాంపల్లి కోర్టులో వెయిట్ చేస్తున్నాం మేము. సో నాంపల్లి కోర్టులో బెయిల్ కోసం ట్రై చేస్తున్నాం. సో నేను ఇంకా కలవలేదు. సో కలిసినాక పోలీస్ అధికారులు కూడా ఎవరు కూడా మాతో మాట్లాడే పరిస్థితులు లేదు కాబట్టి సో వాళ్ళని అడిగినాక వాళ్ళతో మాట్లాడినాక తెలుస్తుంది కేవలం డీటెయిల్స్ అంటే ఎందుకు అరెస్ట్ చేసి సో ఇలా ఆల్ ఆఫ్ సడన్ ఎందుకు చేయాల్సి వచ్చింది అని చెప్పేసి దాని తర్వాత మాకు తెలుస్తుంది అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో ప్రస్తుతం అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు సో వీళ్ళందరూ కూడా అక్కడనే వెయిట్ చేస్తున్న పరిస్థితి, అంటే నాంపల్లి కోర్టులోనే వెయిట్ చేస్తున్న పరిస్థితి. సో వాళ్ళు శ్రవణ్ని కలిసి సో బెయిల్ తర్వాత సో తను బయటకు వచ్చిన తర్వాత మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తామని చెప్పేసి వారి పిఏ కావచ్చు లేదా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి. సో ఇది ఓవరాల్ గా ఇక్కడ జరిగిన శ్రవణ్ ఏదైతే 140 డివిజన్ మల్కాజ్గిరికి సంబంధించిన కార్పొరేటర్ అవుతానో సో వాటి అరెస్ట్ అయిన ఘటన ప్లస్ సంగతి ప్లస్ ఇదంతా ఇక్కడైన పరిస్థితి. ఇది వీడియో జర్నీ సాయితో రాణా ప్రతాప్.